కొద్దిసేపట్లో వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా జరగబోతుంది. మనతో పాటు పురుషోత్తం గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మీకు ఎప్పుడు పిలుపు వచ్చింది? నిర్మాత దాసరి కిరణ్ కుమార్ గారు మా ఊరు తెనాలైన నా క్లాస్మేట్. మార్నింగ్ ఫోన్ చేసి అన్నగారు వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది, మీరు అందరూ తప్పకుండా బ్రాహ్మణ పరిషత్ తరఫున బ్రాహ్మణ సంఘీయులందరూ రావాలన్నారు. మేమందరం తెనాలి బ్రాహ్మణ పరిషత్ నుంచి సుమారు ఒక 25 మంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసాము. అందరం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, మరి ముఖ్యంగా దాసరి కిరణ్ కుమార్ గారు వారి సినిమాలంటే మాకు ఎంతో ఉత్సాహం ఉత్తేజం వస్తాయి. ఎందుకంటే వంగవీటి సినిమా కానివ్వండి, అనేక సినిమాలు ఆయన ఒక చిన్న స్వయం కృషితో పైకొచ్చి నిర్మాత అతని సినిమాలంటే మాకు విపరీతమైన అభిమానం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రాణం మాకు. ఇంకా ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం మేమందరం తెనాలి నుంచి వచ్చాం. సార్ అయితే ఇందులో మీరు ట్రైలర్ చూసుంటే మొత్తంగా వైసీపీ గురించే పాజిటివ్గా వెళ్తున్న, కానీ టీడీపీ జనసేనని కొంచెం నెగిటివ్గా ఉన్నట్టుగా చూపించినట్టు జరుగుతుంది. దీనిపై మీరు ఏమంటారు? ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? టీడీపీ జనసేన గురించి నెగిటివ్గా వ్యూహం సినిమాలో రామ్ గోపాల్ వర్మ గారు చూపించాల్సిన పనే లేదు. ఎందుకంటే టీడీపీ జనసేన పుట్టుకే నెగిటివ్గా పుట్టింది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసే పథకాలు ఏది కూడా ఒక్కటి మెచ్చుకోవాలా. నవరత్న పథకాలు కానివ్వండి, ఆయన ప్రకటించిన 100 హామీల్లో 99 ఆయన నెరవేర్చినా కూడా దేన్ని మెచ్చుకొని కుసంస్కారులు టీడీపీ జనసేన. అందుకని వాళ్ళ గురించి అసలు ఆలోచన పనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పద్మవ్యూహపు ఛేదనలో సవ్యసాచిలాగా అర్జునుడిలాగా ముందుకెళ్తున్నాడు. వ్యూహం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో చూపించబోతున్నారు. రాష్ట్ర ప్రజానీకానికి అద్భుతమైన పరిపాలన అందించబోతున్నారు. ఇది కేవలం రామ్ గోపాల్ వర్మ గారు జగన్మోహన్ రెడ్డి అభిమానులకు ఇస్తున్న చిరు కానుకగా మేము భావిస్తున్నాం. ఇదే పార్ట్ 2 కూడా వ్యూహం తర్వాత శపథం కూడా రాబోతుంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గానే ఉంటుందని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా ఫేవర్గానే ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక శపథాన్ని చేశారంటే దాన్ని నెరవేర్చుకునే మనిషి ఆయన వ్యూహం. కానీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తాతగారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెస్ ఆడుతుంటారు. చెస్ ఆడే వాళ్ళకి వ్యూహం చాలా ఎక్కువగా ఉంటుంది. అద్భుతమైన ఆటగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ఆట ఎప్పుడు ఎలా ఆడాలి, ఎవరిని ఎప్పుడు ముంచాలి అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. తెలుగుదేశము జనసేన అనేది కొట్టుకుపోతుంది జగన్ సునామీలో. అంటే ఇప్పుడు బయట చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం నెగిటివ్ అనేది ఎక్కువ అవుతుంది, ఆరోపణలు అనేవి ఎక్కువ వినిపిస్తున్నాయి. ఈసారి టీడీపీ జనసేన పొత్తు కలిసి వాళ్ళిద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డిని ఈసారి రానివ్వరు అని స్టాండ్ తీసుకొని గట్టిగా చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? మరి జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్ ఉంది అనే మాట కేవలం ఒక 3 ఛానల్స్ 2 పత్రికలు వీళ్ళ కుట్ర తప్పితే నిజంగా నెగిటివ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడికి 4 ఏళ్ల అనుభవం కూడా లేని లోకేష్ వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ పవన్ కళ్యాణ్ తోడు తీసుకొని ఈ 2 ఛానల్స్ ఆ 2 పేపర్లు వీళ్ళందరూ దుష్టచతుష్టమంతా కలిసి రావాల్సిన పని లేదు. వ్యతిరేకత ఉంటే సింగిల్గా చూసుకుందాం. అంతేగాని సింగిల్గా రాలేరు వాళ్ళు. పవన్ కళ్యాణ్ నువ్వు రా, మా అబ్బాయి లోకేష్ని ఎత్తుకో, మా తెలుగుదేశం జెండా మొయ్యి, నన్ను మొయ్యి, నువ్వు మాత్రం సీఎంగా అడగబాకు, నేను సీఎంగా ఉంటాను, నాకు ఆరోగ్యం బాగపోతే 70 ఏళ్ల ముసలివాడిని అయిపోయాను, మా అబ్బాయి సీఎం అవుతాడు, మా అబ్బాయిని మొయ్యాలి నువ్వు. అట్లాగే సరే అని చెప్పి వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ని మొత్తం యావత్ రాష్ట్రం గమనిస్తుంది. వీళ్ళ వ్యూహాలన్నీ గమనిస్తున్నారు. వీళ్ళు కేవలం ప్రజలకి మేలు చేయాలని ఎక్కడా లేదు. ఏదన్నా రాజకీయ పార్టీకి నీ ఎజెండా ఏంటి అంటే ఇదిగో ఈ పథకం పెడతాను, ఈ మేలు చేస్తానని చెప్పాలి. చంద్రబాబు నాయుడు అడిగితే ఏమంటున్నాడు? నేను ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి దించడమే నా ఎజెండా అంటున్నాడు. లోకేష్ అడిగితే ఏమంటున్నాడు? ఇదిగో ఎర్ర బుక్కులో పేర్లు రాసుకున్నాను, ఎర్ర బుక్లో ఉన్న పేర్ల వాళ్ళ మీద దాడులు చేయటమే నా ఎజెండా అంటున్నాడు. పవన్ కళ్యాణ్ అడిగితే ఏమంటున్నాడు? బాలయ్య బాబు, చంద్రబాబు, లోకేష్ బాబు ఎలా చెప్తే అలా చేయటమే నా ఎజెండా అంటారు. వీళ్ళకి ఏమీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలే నా దైవాలు, ప్రజలకి మేలు చేయటమే నా ఎజెండా అని చెప్పి ముందుకు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించడానికి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. నిన్న లోకేష్ అయితే కేసు వేశారు వ్యూహం సినిమాపై. మాకు కొన్ని అందులో చూయించినవి మాకు నచ్చలేదు, కావాలని చేశారు, చంద్రబాబుని నెగిటివ్ చేస్తున్నారని చెప్పి వ్యూహం సినిమాలో ఇలా చూయించడం తప్పు, సరికాదని పిటిషన్ వేశారు. అది విచారణ 27 కూడా వాయిదా వేయడం జరిగింది. దీని మీద ఏమంటారు? మరి వ్యూహం సినిమాపై వాళ్ళు కేసు వేయడం? వ్యూహం సినిమా మీద కేసు వేస్తారు, లేకపోతే రాబోయే శపథం మీద వేస్తారు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి పని బాట లేదు. వాళ్ళ 3 ఛానల్స్ 2 పత్రికలు పెట్టుకున్నారు. లోకేష్ బాబు ఏంటి రేపు దేవాంశ్ బాబు చేత కూడా కేసే ఇస్తారు. నన్ను కూడా సరిగ్గా చూపించలేదు సినిమాలో, తాతయ్య నేను కూడా వెయ్యాలంటే నారా నువ్వు కూడా రారా అంటాడు. వాడు కూడా చాలా తెలుసు అంటారు, బ్రాహ్మణి చేత వేయిస్తారు. ఇదంతా ఏంటంటే వాళ్ళని సరిగ్గా చూపించడానికి వాళ్ళకున్నాయిగా సినిమా నిర్మాతలు. బొడ్డు రాఘవేంద్రరావు గారు ఉన్నారు, వాళ్ళ నిర్మాత, వాళ్ళ డైరెక్టర్. వాళ్ళ చేత ఒక సినిమా తీయించుకోమనండి, వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళ జీవిత చరిత్ర తీయాలి అనుకుంటే కనుక అంత అవినీతిమయము, నమ్మక ద్రోహము, నమ్మిన వాడిని నట్టేట ముచ్చటమే చంద్రబాబు యొక్క జీవిత చరిత్ర. అందుకని అతని సినిమాలు అనేది రాదు. ఇదంటే ప్రజల కోసం పనిచేసే మనిషి, ప్రజల కోసం నడుస్తున్న మనిషి. ఏకైక జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు తనయుడు. ఆ రక్తం ప్రజల కోసం ప్రవహించే రక్తం. అందుకని ప్రజలందరూ వ్యూహాన్ని ఆదరిస్తున్నారు. అయితే ఫైనల్ గా ఈ వ్యూహం అనేది జగన్ వ్యూహంగా చెప్పుకోవచ్చా? రామ్ గోపాల్ వర్మ నుండి వస్తున్న జగన్ వ్యూహంగా ఇది మనం చూడొచ్చా? రామ్ గోపాల్ వర్మ గారు ఒక సినిమా డైరెక్టరు. ఆయనకి ఒక స్టోరీ ఇచ్చారు,
నిర్మా దాసరి కిరణ్ కుమార్ గారు. ఆయన తన మనసులో ఏ భావన కరెక్ట్ అనుకుంటున్నాడో ఆ భావాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజలు కూడా తెలివి తక్కువ వాళ్ళేం కాదు. వాళ్ళు కూడా 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సుపరిపాలన చూస్తున్నారు. ఎందుకంటే నాడు నేడు స్కూళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళ ముక్కోటి ఏకాదశి, గీతా జయంతి ఏం చెప్పింది? ఫలితం నా మీద వదిలిపెట్టేసి కర్మ నువ్వు చేయని చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశాడు. ఆయన గీత చదివాడో లేదో తెలియదు. నా మేనిఫెస్టో భగవద్గీతతో సమానము, నా మేనిఫెస్టో ఖురాన్తో సమానము, నా మేనిఫెస్టో బైబిల్తో సమానం అని చెప్పి పరిపాలన సాగించిన మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అద్భుతమైన పరిపాలన చేయబోతున్నాడు. ముఖ్యంగా 2 ఆశీస్సులు ఆయనకున్నాయి. ఒకరు వృద్ధులైన పెద్దవాళ్ళందరూ వాళ్ళ ఇంటి ముందుకు పెన్షను పొద్దున్నే 6 గంటలకు తలుపు తట్టి పెన్షన్ ఇస్తున్నారు. వాళ్ళు అద్భుతంగా ఆశీర్వదిస్తున్నారు. రెండోది పసిపిల్లలు, వాళ్ళ తల్లులు. ఎందుకంటే పిల్లల చదువు విషయంలో అద్భుతమైన పరిపాలన ఉంది. రెండే మనకు కావాల్సింది, విద్య, వైద్యం. ఈ 2 అద్భుతంగా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. యావత్ రాష్ట్ర ప్రజానీకం కూడా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించడానికి ముందుకు నడుస్తుంది. సో మొత్తంగా వ్యూహం అయితే అప్డేట్స్ చూసుకుంటే విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా చేసుకొని గ్రాండ్గా అయితే ముస్తాబవుతుంది. డ్యాన్సులతో కానీ అలాగే పోలీస్ బందోబస్తుతో కానీ వైసీపీ నాయకులు ముఖ్యంగా దీనికి చాలా మందిని ఆహ్వానించినట్లుగా మనకి తెలుస్తుంది. నేను ఆర్జీవి చెప్పడం కూడా జరిగింది. దీనికి వైసీపీ నేతలు ఎక్కువగా రావడం కూడా జరుగుతుంది. నేను వాళ్ళందరినీ ఆహ్వానించాను, టీడీపీ నేతల్ని కూడా పిలిచాను, కానీ వాళ్ళు ఎవరు వస్తారో తెలియదని ఆయన కొంచెం క్రిటిసిజంగా చెప్పడం కూడా జరిగింది. సో మొత్తానికి చూద్దాం ఎవరు వస్తారో ఎవరు రారో, అసలు ఇది ఎలా ఉండబోతుందో కూడా జై స్వరాజ్య టీవీ ద్వారా మనం తెలుసుకుందాం. ఓవరాల్ గా ఇది ఇందిరాగాంధీ స్టేడియంలో పరిస్థితి. కెమెరామెన్ ఆనంద్తో నాగశ్రీ, జై స్వరాజ్య టీవీ, విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుండి.